హాయ్ అండి. నేను మీ రమేష్, అదే ఫెయిల్యూర్ రమేష్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ 13 అండి. ఈరోజు ఎపిసోడ్లో జరిగింది మనం అనలైజ్ చేద్దాం. స్టార్టింగ్ అండి, హిమానిల్ సుమన్ శెట్టి గారు డిస్కషన్ చేసుకున్నారు. సుమన్ గారు అనడం జరిగింది, హిమానిల్ నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు అని అన్నారు. అదే హిమానిల్ అన్నాడు, అనయ్య నేను ఫైట్ చేశాను కానీ నాకు సపోర్టు దొరకలేదు. రీతు టోటల్గా హౌస్ ఓనర్స్కే సపోర్ట్ చేసింది, లేకపోతే నేను కానీ బర్నీ కానీ ఇద్దరు ఎవరొకరు కెప్టెన్ అవ్వద్దు అని మనోడు చెప్పడం జరిగింది. తర్వాత అండి రీతు గారిని ప్రియా అడగడం జరిగింది, నువ్వు చేసింది కరెక్టేనా, నువ్వు ఇంటెన్షన్గా చేసావా నార్మల్గా చేసావా అని అడిగితే, లేదు నేను మామూలుగా నేను నా సంచాలకు ఎలా చేస్తా అలా చేశానని చెప్పింది. ఇంకా ఇందులో అయితే రీతు అయితే ఇంటెన్షన్గా చేసింది, తన పవన్ని గెలిపించాలనుకుంది, గెలిపించింది. మళ్ళీ ప్రియా అంటుంది, రీతు చెప్పడం ఏంటంటే నేను ఇమ్మాన్యుయల్కి ఛాన్స్ ఇచ్చాను, అసలు యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే నేను చెప్పినా సరే 2-3 సార్లు ఇలాగా పెయింట్ జల్లడం జరిగింది, అయినా నేను తను ఏం చేయలేదు, నేను అంత చేసినా సరే నన్ను అన్ఫేర్ అంటున్నారు. ప్రియా అంటుంది, అన్ఫేర్గా అయితే బర్నీ గారిని ఇమాన్యుయల్ ఆడారు. అమ్మ మీకు అసలు బుద్ధి ఉందా, మీరు అసలు ఏం చేస్తున్నారు, అసలు హౌస్లో ఉన్నారా, ఏం ఆడుతున్నారు, ఏమో మీకు అర్థమవుతుందా, అక్కడేమో అన్ఫేర్ ఏమో వాళ్ళిద్దరికీ జరిగింది. మీరు ప్రియా మళ్ళీ అంటుంది అన్యాయం చేసి నువ్వు న్యాయం చేసావు రీతు అని మళ్ళీ రీతు దగ్గర అంటుంది. ఏటేమ్మా ప్రియా మీరు ఏం మాట్లాడతారు, మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రియా గారు ఈ సీజన్లో వరస్ట్ ఎవరంటే వీళ్ళండి, వీళ్ళకి తోడు ఇప్పుడు రీతు జాయిన్ అయింది, ఈవిడ ఇంకా వరస్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రియా అడగడం జరిగితే నువ్వు ఇంటెన్షన్గా చేసావా నార్మల్గా అది మామూలుగా చేసావా అనడంతో తనకు అర్థమైపోయింది తను చేసిన తప్పని. ఇంకా సింపతి కోసం మన రీతు గారు ఏడడం జరిగింది. అంత ఏడ్చినా సరే తన కంట్లో నుంచి నీళ్ళు కూడా రాలేదు, మరి అదేం ఏడుపు మాకు అర్థం కాలేదు. వెంటనే ఇంకేముంది, పవన్ గారు వెళ్ళి పులిహార, తర్వాత కళ్యాణ్ గారిని అట్టుకుని హగ్గులు అయిపోయిన తర్వాత లైవ్లో ఇప్పుడు ఒక మాట అంది, అంతే ఎమోషనల్ అని చెప్పి ఒక అరగంట తర్వాత నార్మల్ అయిపోలే, అంటే తనకి ఇంటెన్షనల్ కాదు, అది ఆడియన్స్లో బ్యాడ్గా వెళ్తుంది అని చెప్పి తన యాక్టింగ్ అది అందరికీ తెలిసిపోతుంది, అది నీ రియల్ కాదని. మన ఇమాన్యుయల్ గారు బర్నీతో అన్నాడు, అన్న నేను అడుగుతానన్నా ఎందుకు స్టాప్ చేసింది రీతు, అందుకని మన ఇమాన్యుయల్ అడగలేదు, ఎందుకంటే ఇమాన్యుయల్ రీతికి ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి బయట నుంచి. ఆ ఫ్రెండ్షిప్ మనోడిని బార్డర్ కాస్ట్ చేయకుండా అవుతుంది. కానీ మనోడైతే ఈరోజు రీతు చేసిన పనికి మనోడు అదే తీసుకోలేకపోతున్నాడు. వేరే వాళ్ళు ఎవరు చేసినా పర్లేదండి, రీతు అలా చేస్తుందని నేను అనుకోలేదు, నేను యాజ్ ఎ ఫ్రెండ్గా ఫీల్ అయ్యాను, కానీ నాకే ఎండిపోటు పడుతుంది. రీతు తప్పు చేసిందని హౌస్మెంట్స్ అందరికీ తెలుసండి, ఈవెన్ ప్రియా శ్రీజ కూడా తెలుసు. వాళ్ళు కూడా అనుకుంటుంది, అరే ఓనర్స్ని గెలిపిస్తుంది అనుకున్నాను కానీ ఈ విధంగా కూడా గెలిపించవచ్చు అని రీతు బెంచ్ మార్క్ సెట్ చేసిందని ప్రియా శ్రీజ అనుకోవడం కూడా జరిగింది. ఇదే మ్యాటర్ తనుజ గారు కూడా అన్నారు, రీతు టోటల్ రాంగ్ చేసింది, తను చేసింది రాంగ్ అని కూడా ఇప్పటికి రియలైజ్ అవ్వట్లేదు, అది కూడా కరెక్టేనండి. రీతు గారు రియలైజేషన్ ఏమీ అవ్వట్లేదు, నేను కరెక్టే చేశాను, నేను నిజంగా తప్పు చేస్తుంటే ఇమాన్యుయల్ని ఇప్పుడు హెల్మినేట్ చేయాలి, తన 2-3 సార్లు ఇలా జల్లారు కదా కలరని. అమ్మ నీకు అర్థం కానిది ఏంటంటే, అలాగనుకుంటే పవన్ 2 సార్లు తన ఇమాన్యుయల్ షర్ట్ పైకి లెగిసిపోయింది, అప్పుడు పెయింట్ పూసాడు. అది ఇప్పుడు ఇమాన్యుయల్ చేసిన తప్పు, బర్నీ గారు చేసిన తప్పు అంటే పవన్ చేసింది కూడా తప్పు. పవన్ అయితే ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోవాలి, తను ఫస్ట్ రౌండ్లో బర్నీ గారిని ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ పవన్కి అయితే షర్ట్ అంతా ఫుల్ రెడ్ అయిపోయిందండి, తనకు అర్థమైపోయింది ఈ సిచ్యువేషన్లో పవన్ ఎలాగ ఎలిమినేట్ అయిపోతాడు, ఎలా చేయాలి ఏం చేయాలని. తనకు చిన్న హింట్ దొరికింది ఏంటంటే, తను బర్నీ గారు స్టాప్ అన్న తర్వాత రంగేశారని, ఇంకా ఆ కాస్త బర్నీ గారిని అవుట్ చేసింది. ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఆ స్టాప్ ఎందుకు చేసింది. అదే యాక్చువల్గా అయితే బిగ్ బాస్ బజర్ ఇచ్చిన తర్వాత స్టాప్ చేసి ఎవరి దగ్గర రంగు ఉందో అని తీయాలి, కానీ ఇప్పుడు ఎందుకు మధ్యలో స్టాప్ చేసింది, అందరు అడిగితే ఎందుకు చెప్పట్లేదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు మరి అది ఏంటన్నది. గారు మళ్ళీ డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతుందండి. నేను యాక్చువల్గా ఇమాన్యుయల్ని కెప్టెన్ అవ్వాలనుకున్నాను, ఇమాన్యుయల్గా కెప్టెన్ అవుతారనుకున్నాను, మరి ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలనుకున్నాను, ఇమాన్యుయల్ కెప్టెన్ చేద్దాం అనుకున్నాను, మరి పవన్కి ఎందుకు సపోర్ట్ చేశాను, అది అందరికీ తెలుసు. పైగా అయితే ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ అంటే షుగర్ కోటింగ్ చేస్తుందండి ఈవిడ.
రీతు గారిని హరీష్ గారు ఈ సీజన్లో జైలు ఉంది, ఇది ఎవరు ఉపయోగించుకోవట్లేదు, ఎవరు ఉపయోగిస్తారో ఫస్ట్ అంటే మన హరీష్ గారికి ఎప్పుడు సంజన మీరే కదా, ఫస్ట్ కెప్టెన్ సంజన గారే కదా, సంజన గారు ఈ జైలు ఫస్ట్ వాడతారు అని అనడం జరిగింది. అది మీ భ్రమ అండి. సంజన గారు తను ఇవ్వాల్సిన కంటెంట్ తను ఇస్తుంది, తనకు తెలుసు, తను ఏది చేసినా క్యూట్గానే ఉంటుంది. తప్పు చేస్తుంది కానీ అలాగని చెప్పి అవతల వాళ్ళు హర్ట్ చేసేంత తప్పు చేయట్లేదు. అది క్యూట్గా చిన్న చిన్న తప్పులు అయ్యి ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతాయి, ఆడియన్స్ దాన్ని కనెక్ట్ అవుతారు. మీరు చేస్తున్న వాటికి మాత్రం ఎవరు కనెక్ట్ అవ్వరు. కామన్ మ్యాన్స్ చేస్తున్నారు, బ్లండర్ చేస్తున్నారు. మీరు హౌస్లోకి వెళ్ళేదాకా మేము కామనర్స్ నేను ఎంత బాధపడ్డా అంత బాధపడ్డా, ఇది చూసాం సొసైటీలో అన్నారు. ఇక్కడికి వచ్చి మీరు చేస్తుంది ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసేదేంటి, పులిహార సీజ ప్రియా చేసేదంటే ఆ నోరు వేసుకుని ఆడుకోవాలి, ఆ డబ్బా నోరు వేసుకుని గలగలగలగలగల, ఇది తప్ప మీరు చేసింది ఏం లేదు. అండి పవన్ కెప్టెన్ అయ్యారు కదా, సంజన గారు కొన్ని యాపిల్స్ తన కెప్టెన్సీలో ఉన్నప్పుడు కొన్ని యాపిల్స్ అవి దాచుకుంది, అవి డ్రింక్స్ కూడా దాచుకుంది, సీక్రెట్గా తెచ్చుకుని తినడం జరిగింది. ఇవి కూడా పాయింట్అవుట్ చేసేస్తున్నారండి ప్రియ గారు. ఏంటండి ఫుడ్ కోసం అప్పటికి పవన్ అంటున్నారు, ఆ మేడం ఉన్నప్పుడే కదా సాఫ్ట్ డ్రింక్స్ తను తీసుకొని అన్న, ఈవిడ ఊరుకోదే. అరే వీళ్ళకో రూళ్ళు పక్కన వాళ్ళకో రూళ్ళు, ఓనర్స్ అంటే ఇంకా టోటల్ ఇంకా ఈ సీజన్ అంటే ఓనర్స్గా ఉండిపోతారు అనుకుంటున్నారేమో వాళ్ళు. తర్వాత కెమెరామెన్ ఒక క్యూట్ సీన్ చూపించాడండి. మన రీతు గారు క్యూట్ స్మైల్ ఇస్తున్నారు. ఎందుకంటే పవన్ కెప్టెన్ అయ్యారు కదా, కెప్టెన్సీ అయిన సెకండ్ కెప్టెన్ అయ్యేందుకు కెప్టెన్సీ బోర్డు మీద తన పిక్చర్ ఎట్టడం జరిగింది. ఆ పిక్చర్ చూసి మన రీతు గారు స్మైల్ ఇస్తున్నారు. ఎందుకంటే అరే పవన్ నేను చేశాను రాబాయ్, మా వాళ్ళకి ఎన్ని బూట్ పులిసి నేను కెప్టెన్ చేశాను రాబాయ్ అన్నట్టుగా స్మైల్ ఇస్తుంది. ప్రియ గారు చిన్న చిన్న వాటికి కూడా ఈవిడ పెద్దగా రియాక్ట్ అయిపోతుంది, ఇలా బ్లాస్ట్ చేసేస్తుంది. ఎందుకంటే మనీష్కి ప్రియాకి పడట్లేదు. మనీష్ అంట కిచెన్లోనే మళ్ళీ వచ్చి కూర్చున్నాడంట. ఫ్లోరా గారు కూడా కిచెన్ టేబుల్ మీద కూర్చున్నారండి. మనీష్ వచ్చి కూర్చున్నాడు, దిగమని దిగట్లేదు. మనీష్ కిచెన్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. పవన్ మనీష్ని కిచెన్లో వేయకు అని చెప్తే మనోడు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆవిడ వచ్చి తన గోర చెప్పుకుంటుంది పవన్కి. మనోడైతే నాకేం తెలియదురా బాయ్, నాకు రీతుయే కావాలి, మీరెవరో ఏమైపోతే అయిపోండి, మీరు పని మీరు చూసుకొని నా పని నేను చూసుకుంటాను. రీతు గారు పులిహార తినిపిస్తున్నారు ఏంటంటే ఆవిడకైతే ఫీజు అవుట్, రీట్ అవుట్ రాబాయ్ ఇలా ఉన్నాడని. నుంచి ఒకరు ఓనర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. బిగ్ బాస్ గేమ్ పెట్టారు, బొమ్మలు గారు పెడతారండి, అవి పట్టుకుని అవి తీసుకెళ్ళి బాస్కెట్లు వేసుకోవాలి, తర్వాత వాటిని డిఫెండ్ చేసుకోవాలన్నమాట. అయితే బొమ్మలు ఈ రౌండ్లో మనీష్ అండ్ శ్రీజ గారు బొమ్మలు గారు పెడతారండి. రిమైనింగ్ 10 and 7 ఉన్నాయి, పట్టుకుని వాళ్ళకి ఒక బోర్డర్ కింద పెట్టారు, అందులో ఉంచుని ఆ మ్యాట్స్ మీద ఉంచుని ఆ పట్టుకుని తీసుకెళ్ళి తర్వాత బాస్కెట్లో వేసుకుని దాన్ని డిఫెక్ట్ చేసుకోవాలి. ఇది బిగ్ బాస్ టోటల్లీ ఇండివిజువల్ గేము, ఎవరి కోసం వాళ్ళు ఆడండి అని చెప్పడం జరిగింది. కానీ ఇదైతే గ్రూప్ గేమ్ కింద ఆడారు. ఫస్ట్లో ఇండివిజువల్గా ఆడారు, తర్వాత అయితే గ్రూప్ అయిపోయింది ఇది. దీనికి ఫస్ట్ రౌండ్కి అయితే ప్రియా గారిని సంచాలకంగా పెట్టారు. ఇక్కడ ఎవరిని పెట్టారు సంచాలక్ కానీ, ఆ రీతు, ప్రియా, శ్రీజ వీళ్ళందరూ ఎలా హైలైట్. వీళ్ళకి బెంచ్ మార్క్ సెట్ చేస్తే సంచాలక్ అంటే ఇలాగ ఉండాలి, బ్లండర్ చెయ్యాలి, న్యాయవాది కాదు, కుమ్మేయాలి, వన్ సైడ్గా చెయ్యాలి, మాకు ఇష్టం వచ్చినట్టు చెయ్యాలి, మాకు నచ్చినట్టు చెయ్యాలి. బిగ్ బాస్ ఎవరే, మేమే ఇక్కడ అంతా మేమే బిగ్ బాస్ అన్నట్టు వీలేదు. ఫస్ట్ సంజన రీతు గారిని అటాక్ చేసింది, రీతు సంజన ఫ్లోరా గారిని అటాక్ చేసిన, ఒకరికొకరు బొమ్మలు తీసుకున్నారు, లాక్కున్నారు. ఈ రౌండ్లో అయితే ఫస్ట్ రౌండ్లో అయితే ఫ్లోరా గారు అవుట్ అయిపోయారండి. అయితే ఇక్కడ సంజన గారు ఏం చేశారంటే, నేను ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నాను కదా, నేను వాలంటీర్గా కిట్ చేస్తాను అని చెప్పడం జరిగిందండి. ఇక్కడే మన ప్రియ గారి సంచాలక ఎంత గొప్పగా చేశారని తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా రౌండ్కి ఒక్కొక్కరు అవుట్ అవ్వాలండి. ఎవరు తక్కువ బొమ్మలు ఉంటాయో వాళ్ళు అవుట్ అవుతారు. కానీ ఇక్కడ సంజన గారు వాలంటీర్గా చెప్పినప్పుడు ఏం చెప్పాలి, మేడం వాలంటీర్గా మీకు తీసుకోవడానికి లేదు, రౌండ్కి ఒకరినే కిట్ చేయాలి, నెక్స్ట్ రౌండ్కి వెళ్తే మీరు అవుతారని. కానీ ఇక్కడ ఎలా చేయలేదండి. అంతే వాళ్ళు కాదు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరు రీతు వాళ్ళు ఉన్నారు ఇంకో రూల్స్ మారిపోతాయి. ఇక్కడ సంజన వీళ్ళు కదా, ఓకే ఈ రౌండ్ నుంచి ఇద్దరు అవుట్ అని చెప్పేసింది. మరి ఇక్కడ ఈ రూల్ పెట్టిందా, మళ్ళీ నెక్స్ట్ సారి సంచాలక అయినప్పుడు అక్కడ ఛాన్స్ వస్తే అక్కడ ఒకళ్ళే చేసింది. మరి దీన్ని ఏమంటారు, డబుల్ స్టాండర్డ్ ఉందా? ఇక్కడే కదా తెలుస్తుంది. అరే మీకు టైం వచ్చినప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవాలి. రీతు చేసిన తప్పని మీకు తెలుసు, అందరికీ తెలుసు, అయినా సరే తను భజన కొడతారు. అక్కడ చెప్పుంటే మీకు రాప్ పెరుగుతుంది కదా.
మీరు గ్రాఫ్ పెంచుకుంటే టైం వచ్చినప్పుడు ఏమో పెంచుకుంటలే, అరే గ్రాఫ్ దిగిపోద్ది ఈ టైంలో మనం మాట్లాడుకుంటాం అనుకున్న టైంలో మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. నోరు ఉంది కదా, జనాలు చూస్తున్నారు కదా, మన ఇష్టం మన ఏమైనా చెల్లుతుందని మాట్లాడేస్తున్నారు. త్రో చేసేవాళ్ళు బర్నీ గారిని కళ్యాణ్ అండి. ఈ రౌండ్లో అయితే సుమన్ శెట్టి గారిని అటాక్ చేశారు అందరూ ప్రియా సంజన గారు, ఫ్లోరా గారు అటాక్ చేశారు. మన సుమన్ శెట్టి గారు అయితే కొట్టేస్తున్నారండి ఇలా అదేంటే అది గేమ్ అండి, అది గేమ్ అటువంటిది డిజైన్ అలా చేశారు. మరి డిఫెండ్ ఎలా చేసుకుంటారు అంత పెద్ద బాక్స్ని, మనం ఇలా ఉండడం జరిగింది. మరి అన్నప్పుడు తగులుతుంటాయి కదా. సంజన గారు సుమన్ గారు తగులుతుందండి మరి ఏం చేయమంటారు మేడం అని మనోడు డిఫెండ్ చేశాడు. ఇక్కడ హైలైట్ అండి, సుమన్ గారు ఎప్పుడైతే తన టీషర్ట్తో మొత్తం కవర్ చేసుకుని డిఫెండ్ చేస్తున్నప్పుడు టీషర్ట్ లాగినప్పుడు ఇలాగ అన్నాడండి. ఇలా అన్నప్పుడు అదిగో కొట్టేశారు, మీరు అవుట్. సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేశారండి. ప్రియ గారు సంచాలక్క ఎంత గొప్పగా చేస్తే తెలిసిపోయింది. ఇప్పుడు రౌండ్కి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఆల్రెడీ సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేసేస్తానని చెప్పింది. ఆ తర్వాత కూడా నేను కౌంట్ చేసి ఎవరి బొమ్మలు తక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ చేస్తానంది. మరి ఎవరి బొమ్మలు తక్కువ ఉంటే కౌంట్ చేసి ఎలిమినేట్ చేస్తాను అన్నప్పుడు రీతు గారి బొమ్మలు అయితే తక్కువ ఉంది. ఇక్కడే సంజన గారు మంచి పాయింట్ పట్టారండి. మరి నువ్వే కదా అన్నావు ఎవరి బొమ్మలు తక్కువ ఉంటే కౌంట్ చేసి చెప్తాను, వాళ్ళని ఎలిమినేట్ చేస్తానని. మరి ఇప్పుడు ఓన్లీ సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేస్తాను అంటున్నావు, మరి ఇద్దరిని చేయాలి కదా. అదేంటి రౌండ్కి ఒకరినే కదా ఎలిమినేట్ చేయాలి, ఇద్దరిని ఎలా చేసేస్తాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ డబుల్ స్టాండర్డ్ తీసుకుంది. అదండి ప్రియ గారు, ఇది అండి మీ ఒరిజినాలిటీ, ఇదండి మీరు ప్రియ గారు. శ్రీజ అలాగే, అది అక్కడ స్పేస్ లేదు, ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది, అరిచేస్తుంది, ఇలా చేయండి అలా చేయండి. వీళ్ళు పెట్టిందే రూల్, మిగతా వాళ్ళు ఆడకూడదు. ఇక్కడ సంజన గారు గట్టిగానే అడిగారు, అంటే మీ ఫ్రెండ్షిప్ వాళ్ళు మీరు ఇలా చేస్తున్నారా, మిగతా వాళ్ళకి అలా చేస్తారా, వీళ్ళకి ఇలా చేస్తారా, చూస్తున్నారు అందరూ ఎవరు ప్రైవేటైజం ఆడుతున్నారు, ఎవరు గ్రూప్గా ఆడుతున్నారు అన్నది. ప్రియ గారు మేము ఎందుకు ఆడతామండి, మీరు ఎలా అంటున్నారు అని మనం ప్రియ సంజన గారి మీద ప్రియ మరి క్యాల్కులేట్ మీరు తెలిసిన మీరేం మాట్లాడక్కర్లేదు, మీరే మాట్లాడాలి దీనికోసం అని. ఏమంటే ఆవిడ అన్నీ చూస్తుంది. తప్పు అయినప్పుడు తన స్టాండ్ తను తీసుకుంది, మీరు ఆడుతుంది తప్పు, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఫస్ట్ ఏమో కౌంట్ చేసిన వాళ్ళని తీస్తా అన్నారు, ఇప్పుడేమో లేదు గ్రౌండ్కి ఒకళ్ళని అంటున్నారు. ఎవరా సుమన్ శెట్టి గారు డిస్కషన్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ మనం ఎవరిని అటాక్ చేయాలన్నదే. ఇక్కడ రీతు గారు సుమన్ శెట్టి గారిని హెల్ప్ అడిగింది చేయమని, మనోడైతే ఆర్ట్ఫుల్గా ఏం చెప్పలేదు చేస్తానన్నట్టు. థర్డ్ రౌండ్ అండి. ఇక్కడ ఇంకా సంచాలక్గా ఎవరంటే మన శ్రీజ గారు కెప్టెన్ సంచాలక్గా. ఇక్కడ బాల్ త్రో చేసినాడు హరీష్ అండి, పవన్ హరీష్. ఇక్కడ సుమన్ శెట్టి గారు అక్కడ హెల్ప్ చేస్తారని చెప్పి ఇక్కడ రీతు గారికి అయితే హెల్ప్ చేయడం జరగలేదండి. అయ్యి బాబు ఇక్కడ రీతు గారిని చూడాలి. అన్నా ప్లీజ్ అన్నా అంటే లాస్ట్ అంటే బిఫోర్ సీజన్లోని మన అమర్దీప్ అరుస్తారు కదా, ప్లీజ్ అలాగా ఆవిడ అది ఫాలో అయిపోద్ది అనుకున్నాము. అన్నా ప్లీజ్ అన్నా సుమన్ అన్నా ప్లీజ్ అన్నా, సోమన్ అన్నా ప్లీజ్ అన్నా. ఎందుకు చేస్తారు, నువ్వు చేసిన తప్పు, అది నీకెందుకు సపోర్ట్ చేస్తారు. ఆయన మళ్ళీ అంటుందండి ఈవిడ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ అంతా గ్రూప్ గేమ్. ఎవరు గ్రూప్ అప్పుడు తనుజ గారు అందుకున్నారండి. తనుజ గారు ఎవరమ్మ ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ కోసం నీకు అనడానికి నీకు అర్హత లేదు, నువ్వు ఆడింది గ్రూప్ గేమ్. ఇక్కడ అందరూ నువ్వు ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నా ఎవరిని ఎలిమినేట్ ఎవరిని గేమ్ నుంచి అవుట్ చేయాలని. నువ్వు రాము డిస్కషన్ చేసుకున్నారు కదా, మీరు కళ్ళతో ఐ కాంటాక్ట్తో చెప్పుకున్నారు, అది నేను చూశాను. కావాలంటే సుమన్ అన్న ఉన్నాడు, సుమన్ గారు చెప్పారు, అవును మేము అనుకున్నాం అన్నట్టుగానే అతను చెప్పాడు. కానీ రాము చెప్పడం అంటే మనోడు మాట్లాడే సైలెంట్గా ఉంటాడు, మనోడు డబుల్ స్టాండర్డ్. మనోడు ఎందుకు అలాగే ఇప్పుడు తెలియదు, ఎందుకంటే మనోడు రీతు గారు మాట్లాడుకోవడం జరిగింది. మనోడేమో రీతుకి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే రీతు మనోడిని మ్యానిపులేట్ చేసింది, మన ఇద్దరికి ఎవరు సపోర్ట్ చేయరు, నీకు నువ్వు నాకు సపోర్ట్ చేద్దాం, తర్వాత సుమన్ శెట్టి గారికి చేసుకుందాం, అతను తీసేస్తా లేకపోతే అతను మనకు చేస్తారు అన్నట్టుగా నేను మాట్లాడుకున్నారు. అదే విషయం తనుజ గారు అడిగితారే రాము మీరు డిస్కషన్ చేసుకున్నారు కదా, ఫస్ట్ మమ్మల్ని తీసేద్దాం తర్వాత ఏమైనా తీసేద్దాం అలాగని. మరి ఆ మొక్క చెప్పంటే అది రీతు గారు అంటే నేను అనలేదు అంటే సుమన్ గారు అంటారా మేము అనుకున్నామని అతను చెప్పేశాడు. రాము అయితే మాట్లాడలేదు. ఇక్కడే తనుజ గారు అట్ట అయిపోయారు. మరి రాము ఎందుకు మరి అలా సైలెంట్గా ఉండిపోయాడు, నాకు ఏం అర్థం కాలేదు. ఏదో మాట్లాడాలి కదా, అవును మేము అనుకున్నాం, ఏదో స్టాండర్డ్ తీసుకున్నారు, అవును మేము అనుకున్నాం, మేము ఇలా చేసుకున్నాం, సపోర్ట్ చేస్తాం, అందుకని నేను ఏం చేయట్లేదండి. రీతు గారి బొమ్మలు అయితే సంజన సుమన్ శెట్టిలు అందరూ తీశారండి.
రాము పక్కన ఉన్నాడు కానీ ఇలా చేతులు కట్టుకుని చూస్తున్నాడు, ఏం మాట్లాడు. అప్పుడు ఏమైనా అంటే రాము నువ్వు ఏదో చెయ్యి అని అని అంటాడు, చెప్తూ ఉంటాడు. అయినా మనోడు ఏమి అలాగే పట్టినట్టు మౌనవ్రతం అనిచ్చాడు చూస్తాడు. అందుకే రాము అట్టయ్యాడు. అందుకేనండి ఎమ్మెల్యేలు అట్టయ్యాడు. అరే నీ కోసం వాళ్ళు గేమ్ ఆడుతున్నారని చేస్తున్నారు, నువ్వు పక్కన కూడా ఏం చేయట్లేదంట. నీకైతే సపోర్ట్ ఉందా, మాకు ఎవరు సపోర్ట్ లేరు, నీకైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, గ్రూప్ మాకు చేయట్లేదంట. నువ్వే రేలంగి మామ నా అన్నదండి మనోడు. నేను రేలంగి కదమ్మా, రేలంగి మామ కాదు, నువ్వు రేలంగి వస్తావే అని ఎమ్మెల్యేలు అనడం జరిగింది. ఏ రాము నువ్వు గేమ్లు వాడు, గివప్ ఇవ్వకు, నువ్వు ఎందుకు అలాగే ఇస్తున్నావు అని. అరే మనోడు ఏం మాట్లాడితే అసలు మేము మా అండర్స్టాండింగ్ ఉన్నాము, మేము అందుకని చేయట్లేదు అని అనాలి కదా. ఈ రౌండ్లో అయితే రితు గారు అవుట్ అయిపోయారండి. అవుట్ అయిపోవడం పెద్ద పెద్ద డైలాగ్లో నన్ను కావాలని చేశారు, నన్ను టార్గెట్ చేశారు అన్నట్టుగా మాట్లాడడం. తర్వాత ఫోర్త్ రౌండ్ అండి. ఫోర్త్ రౌండ్కి వచ్చి మనీష్ ప్రియా గారు అండి బొమ్మలు గారు పెట్టారు. తర్వాత సెలగ్గా అయితే మన హరీష్ ఉన్నాడు. ఈ రౌండ్లో అండి ఎమ్మెల్యేలు తనుజ అనుకున్నారు మన రాముని చేద్దాం, నేను గివప్ ఇస్తాను తనుజ అన్నది. తనుజ కూడా తన బొమ్మను తీసుకోలేదు. ఇక్కడ కూడా రీతి ఎందుకండి, రాముని చేద్దాం అనుకున్నప్పుడు మరి రాముని చేస్తున్నప్పుడు మళ్ళీ తనుజ గారిని ఎందుకు లాగుతో తెలియదు. ఇవిడు ఏం ఆడుతుంది, ఏం చేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. రీతుకు మొత్తం బుర్ర ఏమైంది, మొత్తం గుజ్జు ఖాళీ అయిపోయినారు బుర్రలో. ఎలిమినేట్ అయ్యారండి. లాస్ట్ రౌండ్కి ఇద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరు ఎవరు మీరు ఓనర్స్ అవ్వడానికి డిసైడ్ చేసుకుంటారు చెప్పమని టెన్స్ చెప్తే వాళ్ళు డిస్కషన్ చేసుకుని అండి. మళ్ళీ ఇక్కడ రీతు గారు నేను రాముకి చేయాలనుకున్నాను, రాము ఒకడే కష్టపడ్డాడు, ఆడాడు అంటే రాము ఒకడు ఆడాడు ఎమ్మెల్యేలు అని. అందుకే ఎమ్మెల్యేలు ఫీల్ అయ్యాడండి. అంటే నేను ఒక ఆడలేదు, ఆడకుండా నేను రౌండ్లోకి ఇప్పుడు దాకా వచ్చాను. ఎవరన్నా అంటే నేను తీసుకోపోతాను, కానీ రీతు అలాగంటే నేను తీసుకోలేకపోతున్నానని మనకు ఫీల్ అయ్యాడు. వాళ్ళు అన్నారు సర్లే మేము యాక్చువల్గా అయితే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఈవిడ ఒక్కరే రాము అని డిస్కషన్ పెట్టింది. నన్ను ఆ డిస్కషన్ ఎందుకు మీరు తీసుకుంటలేదు కన్సిడర్ అన్నది. అయితే ఇంటి ఇచ్చాడు, నాకు వద్దు రాముని చేయనని. రాము అంటే మళ్ళీ రాము అని పేరు చెప్పగానే మళ్ళీ ప్లేట్ వేరే ఏం చేస్తాను, రాముని ఎందుకు చెప్పాను. అప్పుడు ప్లేస్ ఈజీ అన్నారు. ఏంటి రీతు రాము అని నువ్వే డిస్కషన్ పెట్టావు కావాలన్నా, మళ్ళీ రాము పేరు చెప్తే మళ్ళీ వద్దంటే ఏంటి నీ స్టాండర్డ్ ఏంటి, నీ డిసిజన్ మేకింగ్ అలా ఉందేంటి, మొత్తం బ్లెండర్ చేస్తున్నావు వాళ్ళు కూడా అనడం జరిగిందండి. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తనుజ గారు అయితే వినడానికి నేను లేని ఇక్కడ బ్రదరు సిస్టర్ ఇటువంటి బాండ్స్ నాకేమొద్దు. అరే అంత మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏదో స్టాండర్డ్ చెప్పాలి కదా. ఇది టోటలీ సపోర్టింగ్ గేము, ఎవరొకరు సపోర్ట్ ఉంటే కానీ ఎదరికి వెళ్ళాలంటే అన్నం జరిగింది. ఇక్కడ నేను కూడా బాధపడ్డాడు. సన్న నేను ఎవరు చేసినా బాధపడకూడదు, కానీ రీతో అలా చేసిన ఫ్రెండ్ కదా, అందుకే నేను తీసుకోలేకపోయాను అన్నట్టు. ఈ గేమ్ అయితే రామం మరి ఎందుకు మరి గోడ మీద పిల్లగా ఉండిపోయాడు, ఏదో చెప్పాలి కదా. ఇప్పుడు అవును రీతు నేను డిస్కషన్ చేసుకున్నాను, అందుకే నేను చేయలేకపోయానండి. తర్వాత రాముకి లాస్ట్లో రియలైజేషన్ అయింది, అరే నేను తనకి రీతుకి సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయితే తానేమో సెల్ఫ్ గేమ్ ఆడి నన్ను అందరిలోనే విలన్ చేస్తుంది. ఇప్పుడు అదండి ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ లైక్ కొట్టండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.